సో మనందరికీ తెలుసు గాదె ఇన్నయ్య గారు తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఆయన అరెస్ట్ అయ్యిండు ఒక పర్టికులర్ కేసులో. ఆయనకి మావోయిస్టులతో మాట్లాడుతున్నారని ఇంకోటి అని మన తొలి వెలుగులో గతంలో వచ్చిన ఒక వీడియోని ముందు పెట్టి ఎన్ఐఏని అరెస్ట్ చేసింది. సో దాదాపుగా 5-6 నెలల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన వెన్నుపూసలో ఆపరేషన్ జరిగింది. కారణం ఏంటంటే గతంలోనే ఆయనకి బ్యాక్ వెన్నుపూసలో ఆపరేషన్ జరగడం, సో ఆ డ్యామేజ్ అక్కడ ఉండడం అండ్ మిగతా బ్యాక్లో ఉన్న కంప్రెస్ అవుతుండడంతో మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్గా నిమ్స్లో ఆయనకి 2 సర్జరీలు జరిగినాయి. సో అయినా కూడా ఈ కేంద్రము వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క కోపం ఇంకా చల్లారలేదు. కోపం ఏం లేదు, ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. బయట ఉంటే ఆయన ప్రశ్నిస్తాడు కదా, బయట ఉంటే ఆయన ప్రజల గురించి మాట్లాడతాడు కదా, బయట ఉంటే ఆయన తెలంగాణ శ్వాసగా తెలంగాణ కోసం కొట్లాడతాడు కదా, మాట్లాడతాడు కదా. సో ఆ ప్రశ్న అనేది వీళ్ళకి నచ్చట్లే. సో ఎట్లయినా ఆయన్ని మ్యాక్సిమం డేస్ జైల్లో పెట్టాలన్నది ఒక ఆలోచన అయితే, రెండో ఆలోచన ఇంతటి పెద్ద వ్యక్తిని మేము జైల్లో పెట్టినామంటే మరి మీ బతుకులు ఏంది అని మిగతా వాళ్ళని కూడా టెర్రరైజ్ చేయొచ్చు కదా. సో ఆ ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో. అందుకే ఎన్ఐఏ అరెస్ట్ తర్వాత 400 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. 400 మందిని విచారించింది సాక్షులుగా, ఇంకో రకంగా. మీరు ఆయన ఎందుకు ఇంటర్వ్యూ చేసినారు, దేనికి కలిసినారు, ఎందుకు ఫోన్ చేసిరని. అంటే మొత్తం సిస్టమ్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఆయన అసలు మావోయిస్టులే లేరు, అయిపోయింది అని కేంద్రమే ప్రకటించింది, తెలంగాణ గవర్నమెంటే ప్రకటించింది, డీజీపీ అనౌన్స్ చేసిండు. మరి అడవిలో ఉన్న నక్సలైట్లే లేనప్పుడు ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎవరికి ఫోన్ చేయగలుగుతారు? ఒకవేళ ఫోన్లు చేసిరు అనుకుందాం, మీరు అంటున్నారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో లింకులు ఉన్నాయని. అడవిలో ఉన్న వాళ్ళనే మొత్తం ఖాళీ చేసినాం అంటున్నారు కదా, ఇంకా క్వశ్చన్ ఎక్కడిది? ఇక్కడ ఇంకా పెద్ద గమ్మత్ ఏంటంటే రీసెంట్గా ఆయన తిరుపతి, దేవ్జీ, మిగతా వాళ్ళందరూ మమ్మల్ని అరెస్ట్ చేసిరనేమో వాళ్ళు అంటున్నారు, గవర్నమెంట్ ఏమో లొంగిపోయింది అంటున్నది. మరి వాళ్ళే అరెస్ట్ చేసినారు అంటున్నారు కదా, మరి వాళ్ళేమో బయట ఉన్నారు, ప్రజల కోసం కొట్లాడుతున్న ఎన్నయ్యనేమో లోపల ఉన్నాడు. ఎంత కామెడీ ఉన్నది ఇది. ప్రభుత్వం లొంగిపోయింది అంటున్నది, లేదు మేము అరెస్ట్ అయినామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. కానీ ప్రజల పక్షాన కొట్లాడుతున్న ఆయన మాత్రం జైల్లో ఉన్నాడు. అసలు ఏమన్నా పొంతనుందా ఈ జరుగుతున్న వ్యవహారానికి? సో ఇప్పుడు ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నాడు. మనందరికీ తెలుసు, దాదాపు ఒక 160 మంది పిల్లలు అందులో ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు. అందులో చాలామంది అడ్వకేట్స్ అయినారు, మంచి పొజిషన్లో ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. చివరికి దానికి సహాయం చేస్తున్న వ్యక్తులను కూడా విచారించారు. ఎంత దారుణం ఇది! ఎవరు మాట్లాడాలా? బయట మాట్లాడాల్సిన మేధావులు వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఒక్క రౌండ్ టేబుల్ మీటింగ్ పెడదామయ్యా, ఇక్కడైనా అవకాశం. ఇప్పుడు మేమే జర్నలిస్టులం కదా, దాంట్లో నేను విట్నెస్ కింద సాక్షిగా నన్ను విచారించారు. దానికి కూడా ఎవరు ముందుకు రాలే. ఇప్పుడు ఆయన మెడికల్ బెయిల్ మీద తన కూతురి ఇంట్లో ఉంటున్నాడు. 2 నెలలు ఆయనకి కోర్టు బెయిల్ ఇచ్చింది అండ్ పర్మనెంట్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ పిటిషన్ వేసిర్రు. సో కోర్టు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఒక మానసిక వ్యధకు గురి చేస్తారు? ఆయన మీద ఆధారపడి ఒక ఆశ్రమం నడుస్తున్నది, ఆయనే లోపల ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఒక మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించాలి కదా. అయితే వీళ్ళు అందరినీ కలుస్తున్నారు. ఇప్పుడు అందులో ఆ కోర్టు ఇచ్చిన కండిషన్స్లో కూడా కేవలం వాళ్ళ 3 సిస్టర్స్, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ భార్య, మొత్తం ఈ 7గురిని మాత్రమే ఆయన కలవాలి, 7గురితోనే మాట్లాడాలి, మిగతా వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పింది. ఇప్పుడు ఆ పిల్లలంతా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. దేనికోసం? మా ఆశ్రమాన్ని కాపాడండి, సో దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి, మేము చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం, మా పిల్లల చదువులు ఆగిపోయినాయి, కనీసం అక్కడ భోజనం పెట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని వాళ్ళు ఆ పిల్లలంతా రోడ్ల మీదకి వస్తారు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళని విచారిస్తారు. సో వాళ్ళ కూతురు ఉన్నారు నా ముందు, మాట్లాడదాం. నమస్తే అండి. ఏం జరుగుతున్నది ప్రస్తుతానికి? మీరు ఎందుకు అందరినీ కలవాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిని కూడా కలవాలనుకుంటున్నారు కదా? ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలనుకుంటున్నాం. ప్రీవియస్గా నేను ముందుగానే ఒక విషయం చెప్పాలనుకున్నాం. ప్రీవియస్గా మన రండి, ఏం అవుతుంది రండమ్మా. ప్రీవియస్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన ఇంటర్వ్యూస్లో కొన్ని మనం చూసుకుంటే ఆయనే చెప్పారు, తెలంగాణ తెచ్చింది గాదిన్నయ్య, ముఖ్య పాత్ర గాదిన్నయ్య గారిదే ఉంటది, ఆయననే తీసుకొచ్చిండు కేసీఆర్ గారిని, దాంతో ఆ మూమెంట్ తోటే వచ్చింది అని చెప్పి. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు అని చెప్పి ఇట్లా కమిషన్స్ ఏర్పాటు, మరి అందులో గాదిన్నయ్య లేడా? ఉన్నారు కదా.
ఆయననే కదా కీ రోల్ ప్లే చేసి ఈ భువనగిరిది కానీ ఇట్లా చాలా మూమెంట్స్ లో ఆయననే ముందున్నారు. అవును. ఇదంతా తీసుకురావడానికి ఒక ప్లాన్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు, మనకు తెలుసు. ఇన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకొని కూడా ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి ముందుకొచ్చి ఆయన విడుదల కోసం ప్రయత్నించలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు ఈ 19th వస్తే 6 months, December 21st అరెస్ట్ అయ్యారు, 19th వస్తే దాదాపు 6 months అవుతుంది. ఈ 6 months పీరియడ్ లో మేము అప్రోచ్ అవుతున్నాము, చేయగలిగిన మేము ఎంత చేయగలుగుతాము, మా స్కోప్ మా పరిధికి ఇంకా ఎక్కువే మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం, ఎన్ఐఏ ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా డబ్బున్న వాళ్ళు, లేకపోతే పెట్టుకోగలిగిన వాళ్ళు, లేకపోతే నిజంగానే డబ్బుండి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓన్లీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళని మాత్రమే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇప్పుడు మేము చూస్తున్నాం జైల్లో, మాకు ఇంతవరకు దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు, కానీ ఇప్పుడు డాడీ అరెస్ట్ అయినప్పటి నుంచి ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళు పాపం ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి నుంచి చాలా పూర్ స్టేజ్, అసలు వాళ్ళకి సిటీ తెలీదు, ఏం తెలీదు, అసలు జైల్లో ఎందుకు ఉంటున్నారో కూడా కొంతమందికి తెలియదు, భాష కూడా తెలియదు వాళ్ళకి. ఎవరు దేని గురించి అఫోర్డ్ చేయలేరో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు. కానీ దానివల్ల పర్పస్ ఏంటిది మరి? మన జ్యుడిషియరీ సిస్టమ్ అనేది రిఫార్మేటివ్ జ్యుడిషియరీ సిస్టమ్. మరి రిఫార్మేషన్ ఏది? ఇప్పుడు తప్పు చేశారు, నువ్వు కొంతకాలం శిక్షిస్తూ వాళ్ళకి చెప్పాలి, మంచి చెడు చెప్పి వాళ్ళని ఒక యాక్టివిటీలో పెట్టడం అనేది మన జ్యుడిషియరీ. దట్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నాయి కదా. ఎక్కువ కాలము ఒక వ్యక్తిని ఆ రకంగా పెట్టి హింసించడం కూడా కరెక్ట్ కాదు, బెయిల్ ఇచ్చేయాలని కోర్టులే చెప్తున్నాయి కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఒక అడ్వకేట్ ని ఎఫర్ట్ చేసుకోలేరు, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా స్టేట్ లో వాళ్ళకి తెలియదు. వాళ్ళ తరపు నుంచి ఎవరు వెళ్తారు? ఒక లీగల్ సెల్ కి, ఫ్రీ లీగల్ సెల్ కి వెళ్ళాలన్నా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటది, దాని గైడెన్స్ ఎవరు ఇస్తారు? మళ్ళీ అక్కడ గవర్నమెంటే కదా, మళ్ళీ అక్కడ గవర్నమెంటే, మళ్ళీ అక్కడ జ్యుడిషియరీ. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కన్సిడర్ సేమ్ మేము కూడా అదే ఫేస్ చేస్తున్నాం. అందరూ ఎఫర్ట్ చేసేగలిగే స్టేజ్ లో ఉండరు. మా పిల్లలలో ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి మేము అంతో ఇంతో సస్టైన్ కాగలుగుతున్నాం. కానీ అందరు అలాగే ఉండాలి అవ్వాలని లేదు కదా. ప్లస్ ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ 2015 లోనే చెప్పండి, ఆల్రెడీ ఆయనకి సర్జరీ అయింది, 2 times అయింది. విత్ ఇన్ 6 months డ్యూరేషన్ లో 2 times సర్జరీ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇదంతా దేని వల్ల? 2005 తెలంగాణ మూమెంట్ లో జరిగిన తీవ్రత వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఆయన స్పైన్ కి. ఓకే, ఇప్పుడు ఆయనకి జరిగిన ఆ డ్యామేజ్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన మీద జరిగిన అటాక్ తోనే ఆ సమస్య వచ్చింది. ఆ బ్యాక్ ఎక్కడైతే ఈ మెడ మీద పోలీసులు బలంగా కొట్టడం వల్ల, ప్రెస్ చేయడం వల్లనే ఆయనకి గతంలో ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ ఆయన పట్టించుకోకపోవడము, ఈ జనాల ఇష్యూస్లో వీటన్నింటిలో ఉండడంతో, సో ఆ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అది ఇంకా జరిగింది. ఇక్కడ మీరు చూడండి, రెడ్ మార్క్ D8, D9, D10 కంప్రెషన్స్, సర్జరీ ఇస్ డన్ ఎట్ దిస్ రీజియన్. సో ఇక్కడ ఆయనకి సర్జరీ జరిగింది. ప్రస్తుతానికి ఈ రీజన్ లో యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్. కానీ సివియర్ ఓపెన్ చేశాక మనకి ఫస్ట్ ఎండోస్కోపీ అని చెప్పారు. ఓన్లీ ఒక రీజనే కదా, ఎండోస్కోపీ తోటి మనం సర్జరీ చేద్దామని చెప్పారు. కానీ తర్వాత సివియారిటీ చూసి ఓపెన్ సర్జరీ చేసి 3 vertebrae కి చేశారు ఇప్పుడు సర్జరీ. ఫస్ట్ మనకి చెప్పింది ఈ రీజన్స్ లో, ఇక్కడ 3 regions లో జరిగింది మనకి సర్జరీ అనేది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ కంప్రెషన్ అయింది ఆల్రెడీ. ఈ నార్మల్ స్పైనల్ కార్డ్ లాగా లేదు, చాలా చోట్ల కంప్రెషన్స్ ఉన్నాయి. డాక్టర్ సీరియస్ గా చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండకపోతే, కంపల్సరీ ఫిజియోథెరపీ చేసుకోకపోతే పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని. అది మనకు ఓపెన్ రిపోర్ట్ లోనే ఉంది, డాక్టర్ ఇచ్చిన మనకి అఫీషియల్ రిపోర్ట్ లోనే ఉంది. ఇది లాస్ట్ టైం జరిగిన ఆపరేషన్ సైట్ L4, L5 లో. అప్పుడు కూడా స్క్రూస్ ఫిక్స్ చేశారు, ప్లేటింగ్ చేసి 2 times చేశారు. ఇది కూడా ఒకసారి, ఎందుకంటే స్క్రూస్ లూజ్ అయిపోయాయి. సో మళ్ళీ దాని తర్వాత ఏజ్ వైజ్ గా అన్ని రీత్యా కూడా బాడీ సహకరించినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సర్జరీ చేశారు, 2 times జరిగింది అప్పుడు కూడా సర్జరీ.
సో ఈ ప్రాబ్లం సెకండ్ టైం అప్పుడు 2 times జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా 2 times జరిగింది. మార్నింగ్ జరిగింది ఫస్ట్ ఆపరేషన్, చేశాక మళ్ళీ నైట్ వచ్చి చూస్తే 8:30 9 o'clock అలా వచ్చి డాక్టర్ చూసినప్పుడు ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు. ఓకే. సో అదే బర్నింగ్ సెన్సేషన్, మూవ్మెంట్, లెగ్ కూడా చాలా స్టిఫ్ గా ఉంది, మూవ్ అవ్వడానికి ఆయనకి రిలీఫ్ ఏం కనిపించలేదు. సో మళ్ళీ వాళ్ళు సిటీ స్కాన్ లో మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఇంకా ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ నైట్ 10 to 12 మళ్ళీ పర్ఫామ్ చేశారు ఆపరేషన్. సో ఇంకా ప్రాబ్లం ఇంకా మొత్తం ప్రాబ్లం ఇంకా క్యూర్ అవ్వలేదు. ఇది సివియారిటీ ఎక్కువ ఉంది. మిగతా చాలా ప్లేసెస్ లో కూడా కంప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ ఆయన 85 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన సొంత విషయాల కోసం ఎప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళలేదు. ప్రతిదీ తెలంగాణ కోసం, అనాథ పిల్లల కోసం, మళ్ళీ తెలంగాణ కోసం, ఇట్లా ప్రతిదీ ప్రజల ఆస్పెక్ట్ లోనే పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయనకి వచ్చిన పదవులు లేవు, ఏం లేవు. ఆయన కూడా ఏం ఆశించలేదు, నేను ప్రజల పక్షాన ఉంటాను, ఏ పార్టీ నుంచి కూడా నేను పదవి తీసుకోవడానికి అది మాకు వ్యతిరేకం అని చెప్పి. సో నాకు తెలుసు ఆయనకు కూడా ఒక పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారు గవర్నమెంట్, కానీ ఆయన రిజెక్ట్ చేశారు. ఏ దాని తరపు నుంచి నేను ఏదైనా గవర్నమెంట్ లో ఉంటే ఆపోజిట్ దాని గురించి మాట్లాడే ఛాన్స్ ఉండదు. అంటే మన ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు ప్రజల తరపున మాట్లాడడానికి. నిజంగానే ప్రజలు సఫర్ అవుతున్నా కూడా చెప్పే స్కోప్ అనేది ఉండదు వాళ్ళకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఏ పదవి తీసుకోలేదు, దానికోసమే ఉన్నారు. ఇప్పుడు ఆయన స్పీచ్ లో మాట్లాడిన దాంట్లో తప్పు అనేది ఎన్ఐఏ వాళ్ళకి కనిపిస్తుంది, బీజేపీ గవర్నమెంట్ కనిపిస్తుంది, ఇంకొకరికి కనిపిస్తుంది. కానీ అసలు అందులో తప్పు ఏముంది అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపద్దు అని చెప్పడం తప్పు కాదు. ఇంత ఘోరంగా వాళ్ళ ఇంటెన్షన్ వీడియో అది కాదు కదా, ఆయన క్వశ్చన్ చేస్తున్నా ఆయన ఇక్కడ ఉంచొద్దు అన్నది వాళ్ళ ప్లాన్. సరే అట్లా అనుకున్నా కూడా దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినారు కదా. మార్చ్ 31 వరకే అనుకున్నారు. డాడీ అరెస్ట్ అయినాక ఒక పెద్ద మనిషి, అందరు ప్రజల తరపున మాట్లాడే మనిషి అరెస్ట్ చేసినాము, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు అని అనుకున్నా కూడా మార్చ్ 31 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. వాళ్ళే పార్లమెంట్ లో ఓపెన్ గా అనౌన్స్ చేశారు, తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రం అనే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఓవరాల్ కంట్రీలో కూడా ఇంకా మావోయిస్టులు అనే వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేశారు. మరి మిగతా జైల్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు ఉంచినట్టు? వాళ్ళని మావోయిస్టులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మిగతా సరే రేవంత్ రెడ్డి కొంత అటు ఇటు ఉన్నాడు అని ఒకవేళ కొంతమంది చర్చకు తీసుకొచ్చినా, మరి మిగతా కాంగ్రెస్ లీడర్లంతా ఏం చేస్తున్నారు? అసలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకముందు ఇదే గాదయ్యతో నాకు తెలిసి దాదాపు 6 గంటలు చర్చలు జరిపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, ఏం చేస్తే మనం అధికారంలోకి వస్తామని 6 hours ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడండి. మరి ఇప్పుడు ఇది మీ కళ్ళకి ఎందుకు కనబడతలేదు? ఇప్పుడు ఈ పిల్లలు అపాయింట్మెంట్ అడుగుతున్నారు మీది, సో వాళ్ళ కూతురు వాళ్ళ అడ్వకేట్తో పాటు మిగతా పిల్లలంతా మేము ఎక్కడ పోవాలని అడుగుతున్నారు. మరి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం, మీకు ఈ ఇష్యూ మీకు తెలియదా? ఎవ్రీ డే మార్నింగ్ ఇంటెలిజెన్స్ మీకు బ్రీఫ్ చేస్తుంది కదా, తెలియకుండా ఎట్లుంటుంది? బట్టి విక్రమార్కకు కూడా ఈ సమాచారాన్ని ఇస్తే ఆయన కూడా ఏదో అంటిముట్టనట్టుగా, ఏదో మాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఎన్ఐఏ చూస్తున్నది. ఎన్ఐఏ అంటే ఏందండి? ఎన్ఐఏ అంటే పెద్ద ఏదన్నా పైనుంచి దిగొచ్చినటువంటి ఇదా? అంటే అందరూ భయపడుతూ పోవాలా ఎన్ఐఏలకు, సిబిఐలకు, ఈడీలకి? సో వీళ్ళు అడుగుతున్నారు 1997లో భువనగిరి సెమినార్ దగ్గర నుంచి ఆయన నేషనల్ రోల్ ఎట్లా ఉంది, లీడర్గా ఎట్లా ప్రజల కోసం కష్టపడుతున్నాడు, ఇవన్నీ ఆయన దగాపడ్డ తెలంగాణ పేరుతో ఒక పుస్తకమే రాసిండు. ఫస్ట్ బుక్ అనుకుంటా, ఐ థింక్ నేను అనుకోవడం, తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందని రాసిన పరిస్థితి. దాన్నే మనం బైబిల్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటున్నాం. మనం తెలంగాణ ఉద్యమం వచ్చింది. A threat to 2000 orphaned children. మా ఇల్లు అనాథాశ్రమంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా అంతమంది పిల్లలు దాని ద్వారా లాభం పొందుతున్నారు. అంటే వాళ్ళు బతకగలుగుతున్నారు. కనీసం ఎవరు ఈ పని చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆశ్రమానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆశ్రమంకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎన్ఐఏ వాళ్ళు ఎవరైతే ఆశ్రమం అకౌంట్ కి డబ్బులు పంపించిన వాళ్ళు, అంటే డొనేషన్ చేసిన వాళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చారు. అసలు సరే నువ్వు ఒక పర్సన్ ని నువ్వు అక్యూజ్డ్ అంటున్నావు, ఆ పర్సన్ కి సంబంధించిన డేటా నువ్వు తీసుకున్నావు, దాన్ని నువ్వు ఇది చేసినావు అంటే ఓకే, అది లీగల్ గా కూడా ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ వాళ్ళు ఎంత ఇన్హ్యూమన్ అనేది మనకి ఈ ఆస్పెక్ట్ లోనే తెలుస్తుంది. అసలు ఆశ్రమంలో అరెస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యూమానిటీ. అండ్ సెకండరీ థింగ్,
దాని తర్వాత ఆశ్రమంకి వచ్చే డొనేషన్స్ అన్నిటిని బ్లాక్ ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మాకు ఒక సంస్థ ఉందండి, ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిసెంబర్లో పిల్లలకి బట్టలు కొనిస్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ సంస్థ పేరు తరపున జనవరి 1st కి ఎవ్రీ ఇయర్ పిల్లలకి బట్టలు కొనిస్తారు. వాళ్ళు అకౌంట్ కి ఆశ్రమం అకౌంట్ కి డబ్బులు ఇస్తారు. మేము తీసుకొని బిల్స్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. ఆ వాళ్ళ సంస్థకు కూడా ప్లస్ వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఫుడ్ డొనేషన్ చేస్తారు. వాళ్ళ సంస్థకు కూడా వెళ్ళింది, నోటీస్ వెళ్ళింది. వాళ్ళు వెంటనే మేము ఇంకా ఆశ్రమంకి ఎలాంటి డొనేషన్స్ మేము చెయ్యము ఆపేసారు. ఇదంతా ఎన్ఐకి నష్టమా, ఇన్నైకి నష్టమా, ఎవరికి నష్టం? ఆశ్రమంకే కదా, పిల్లలకి నష్టం కదా. అంత ఇన్హ్యూమన్ గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎన్ఐ అనేది ఏదో పెద్ద సంస్థ, ఒక సిబిఐ, ఈడీ, అసలు ఐపీసీకి భయపడని వాళ్ళు కూడా ఎన్ఐకి భయపడుతున్నారు. ఐపీసీలో ఇంకా కఠినమైన చట్టాలు ఉన్నాయి, ఇంకా కఠినమైన శిక్షలే ఉన్నాయి కదా. మరి అక్కడ రేప్లు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు అందరు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్స్ డెమోక్రసీ. సరే, దానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాన్ని మేము డినై చేస్తలేము. కానీ అంటే ఎవరైతే గవర్నమెంట్ ని అపోజ్ చేస్తారో, చెయ్యొద్దు అని అనడం అది డెమోక్రసీ కాదు కదా. వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ అండ్ వీ కెన్ అపోజ్ థింగ్స్. బీజేపీలో ఉన్న లీడర్లు కూడా ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకున్న వాళ్ళే ఉన్నారు చాలా మంది ఉన్నారు. బండి సంజయ్ ఇన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడలేదా? ఈటల రాజేందర్ అండ్ మిగతా వాళ్ళు మాట్లాడలేదా? మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు, తెలంగాణ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి అనుకున్నప్పుడు ఆయనే కదా మీకు కావాల్సి వచ్చింది. మరి మీరంతా ఎక్కడ పోయి ఇయ్యాలా? ఇప్పుడు ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ వేరు, కాంగ్రెస్ ఐడియాలజీ వేరు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ మరి ఈ అంశంలో మీరు ఎందుకు ఆయనకి లీగల్ హెల్ప్ అయినా చేయలేకపోతున్నారు? మీరు అనుకుంటే ఎంతసేపు అండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటే ఎంతసేపు? మీరు ఎందుకు అనుకుంటలేరు? మీరు వాళ్ళతో కలిసి ఉన్నందుకు అనుకుంటలేరా? అసలు దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంది? లేదా ఆయన బయటకు వస్తే కాంగ్రెస్ని, బీజేపీని ఎవరిని లెక్క పెట్టాడు, ప్రజల కోసం మాట్లాడతాడు, అది మాకు కూడా డ్యామేజ్ అని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన దోపిడీ మీద మాట్లాడతారు కదా, మీ అన్యాయాల మీద మాట్లాడతారు కదా. సో మాకు కూడా నష్టమే, ఎందుకు వచ్చిన గొడవ, పోనీ అండ్ల వాడి కొట్టుకపోయిండు, అయిపోయింది, కథం చేసేద్దామన్న ప్లాన్ అందరు కలిసి చేస్తున్నారా? ఎంతకాలం హింసిస్తారు ఒక మనిషిని? 6 నెలలు అయిపోయింది కదా. మార్చ్ 31 డెడ్ లైన్ లోపు మావోయిస్టులను లేకుండా చేస్తాం అని అన్నారు. లేకుండా చేసినామని మీరు సక్సెస్ కూడా అయ్యారు కదా, మీరే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు కదా. మరి ఇదన్నీ చేసిన తర్వాత బీజేపీ ఎట్లా మీరు పవర్లోకి ఇక్కడ రావాలనుకుంటున్నారు? మీరు అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? ఇది చాలా అన్యాయము. ఎవరైతే సివిల్ సొసైటీలో ఉన్న మేధావులు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరో సాయిబాబాని చేస్తారా ఆయన్ని చివరికి? ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే బెయిల్ మీద ఉన్నాడు, బయట మెడికల్ బెయిల్ మీద. 2 నెలలు కోర్టు మెడికల్ గ్రౌండ్స్ మీద చూసి బెయిల్ ఇచ్చింది. దెన్ వాట్ నెక్స్ట్? మళ్ళీ ఆయన జైల్లోకి వెళ్తే మళ్ళీ వెనక వెన్నుపూస ఉన్నటువంటి అది తిరగబెడితే పరిస్థితి ఏంటి? సో మీరు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు ఎవరెవరిని కలవబోతున్నారు? మేము సీఎం గారిని ఇంకా గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యులను కలుద్దామనే ఆలోచనలో ఉన్నాము. మేము అడిగేది, అపాయింట్మెంట్ ఏమైనా ఇచ్చినారా? లేదు, ఇంకా ఇవ్వలేదు. మేము లీగల్ గా వాళ్ళు ఏం ఇంటర్వ్యూని కాండి, మీరు మాకు చట్టానికి వ్యతిరేకంగా మీరు చెయ్యండి అని మేము ఏ రోజు ఎవరిని అడగలేదు. ఏదైతే వాళ్ళ పరిధిలో ఉంటదో, వాళ్ళు చేయగలిగే స్టేజ్ లో ఉంటారో అదే మేము అడుగుతున్నాం. లెటర్ లో కూడా అదే ఉంది. వీఆర్ నాట్ అగైన్స్ట్ లా, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు go against law. We are just asking, we are requesting on basis of our problems. We are representing you our problem. మా ప్రాబ్లమ్స్ ఏంటో మీకు చెప్తున్నాం. దానికి తగ్గట్టు మీరు ఒక ఉద్యమకారుడికి మీరు ఎలాంటి సాయం చేయగలుగుతారు, ఎలాంటి గుర్తింపు మీరు ఇవ్వగలుగుతారు, ఒక ఉద్యమకారుడికి ఉండే డిగ్నిటీ, ఐడెంటిటీని మీరు ఎట్లా కాపాడుతారు అనేదే మేము అడుగుతున్నాం. సో అసలు కోర్టులో ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఎన్ఐఏ ఏమని వాదిస్తున్నది? ఎందుకు ఇంత సమయం పట్టింది? చెప్పకండి జనరల్ గా. అలా కాదు, అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక్కసారి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ విన్నాం అనుకో, నిజంగానే ఈయన ఒక పెద్ద కరుడు కట్టిన టెర్రరిస్టా ఇంత ఘోరంగా? అంటే చాలా ఇంక్రిమినేటింగ్ డేటా ఉంది, చాలా పెద్ద హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నాడా, లేకపోతే పెద్ద పెద్ద ల్యాండ్స్ ప్రాపర్టీస్ ఏమైనా అక్యుములేట్ చేసుకున్నాడా? కాదు కదా. ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నేను మా ఆశ్రమం 2006లో స్టార్ట్ చేసిన డాడీ. చేసిన తర్వాత నేను 2008లో, అంటే ఆల్మోస్ట్ ఒక 18 years నుంచి నేను ఆశ్రమంలో పెరిగినా, అక్కడే చదువుకున్నా, ఇప్పుడు అడ్వకేట్ అయినా. ఇంకో విషయం, మేము లక్కీగా ఏం ఫీల్ అవుతామంటే అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చినాం. కానీ ఈ ఫీల్డ్లో ఫస్ట్ అంటే
వెరీ ఫస్ట్ ప్రాక్టీస్ ఇనీషియల్ ఇయర్స్ లోనే మా డాడీ కోసం మేమే ఆర్గ్యూ చేసుకోవాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్ అయితే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండో విషయం, మేము చదువుకున్నాము, లా మాకు తెలుసు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లా అన్నది మాకు అర్థమవుతుంది కాబట్టి ఎంతో కొంత, అంటే నాట్ కంప్లీట్లీ, ఎంతో కొంత ఆయనను మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అంటే విత్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ లాలోనే మేము ఆయనను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అవసరం ఉన్న కాడికి ఎప్పుడు ఏది అవసరం ఉంటుంది కోర్టును అప్రోచ్ అవుతున్నాం, కోర్టు దానికి తగ్గట్టు లా ఏం ప్రొవైడ్ చేస్తుందో దాని ప్రకారం ఇస్తున్నది తీసుకుంటున్నాం. ఇలా చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా, అంటే నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి ఎన్ఐఏ గురించి బాగా ఆలోచిస్తే నాకు అర్థమైన ఫస్ట్ విషయం ఏంటిదంటే అది కేసెస్లో ఎక్కడా సక్సెస్ కాలేదు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా సేమ్ అదే విషయం చెప్పింది. అంటే ఎన్ఐఏ పెట్టే 100% కేసెస్లో 95% అసలు అక్విటల్ 5% కన్విక్షన్ రేటు, అది కూడా నాట్ కంప్లీట్లీ, అంటే ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఆగిపోతాయి. అంటే ఏండ్లు వాళ్ళు జైళ్ళల్లో మగ్గిపోవాల్సింది. యాక్ట్ తీసుకుంటేనేమో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. కానీ వాళ్ళు జైల్లో ఉండేది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. అంటే ఇవన్నీ మేము స్టడీ చేస్తుంటే మాకు అర్థమైంది. వాళ్ళు ట్రయల్ స్టేజ్ కూడా ఇంకా అయిపోనియరు. అంటే వందల మందికి వేల మంది నోటీసులు ఇచ్చే స్టేజ్లోనే ఉంటారు ఇంకా. అంటే ఇక అది నడుస్తూ ఉంటది. కోర్టుకు చెప్పాలి కదా, అంటే కోర్టుకు చెప్పాలి కదా ఏం జరుగుతుంది. అంటే నోటీసులు ఇస్తున్నాం, చాలా మంది విట్నెస్లు ఉన్నారు, చాలా మందిని ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు బయటికి పోతే వాళ్ళని ట్యాంపర్ చేస్తారు. అంటే వాళ్ళు పెట్టుకోవడానికి దొరికిన ఒక ఆయుధం ఈ 100 విట్నెస్లు అన్నట్టు. వాటితో వచ్చేది ఎంతనో పోయేది ఎంతనో తెలియదు. అందులో కన్విక్ట్ అయ్యేటోళ్ళు ఎంతమందో కూడా మనకు తెలియదు. అంటే ఎన్ఐఏ మొత్తానికి కేసులను ఎంతవరకు సాల్వ్ చేసిందో మనకు తెలియదు. అవి జ్యుడిషియరీ ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చిళ్ళు. రెండో విషయం, ఇప్పుడు బయటకు వస్తే కూడా మళ్ళీ అందరినీ ట్యాంపర్ చేస్తారు, అన్ని అది చేస్తారు. ఆడ ట్యాంపర్ చేయడానికి ఏముంది, మీరు ఏదైతే వీడియో మీద బేస్ చేసుకొని కేసు పెట్టానో దట్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్. దానివల్ల ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగింది అన్నది మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేసిల్లా? అసలు ఎందుకు తీసుకున్నారు? దానిలో మాట్లాడిన ఒక్క అంశం కూడా, మీరు పెట్టిన ఒక్క సెక్షన్కి కూడా అట్రాక్ట్ కాదు. అది మీకు తెలుసు, అందరికి తెలుసు. లెట్ కోర్ట్ మే డిసైడ్. మీరు పెట్టే ఆధారాలను బట్టి కోర్టు ఏదైనా డిసైడ్ చేయనియండి. ఇప్పుడు 19th వస్తే 180 days అయిపోతున్నాయి. అంటే పెద్ద రేప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళకి కూడా ఒక 90 రోజులు అయిపోగానే ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు అనుకో, రిలీజ్ చేయాలి. 90 రోజులలో బయటకు వస్తాడు. అది ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఫైనల్ స్టేజ్ కి వస్తే అప్పుడు శిక్ష అమలు అవుతుంది. ఇక్కడ ఈయన చేసిన పాపం ఒక్కటే, ప్రజల కోసం మాట్లాడడం, ప్రజల గురించి ఆలోచించడం. రెండో అంటే ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మొత్తం, అంటే ఒక అంశాన్ని ప్రభుత్వాలు మర్చిపోయినా, పాలనలో ఉన్న పార్టీలు మర్చిపోయిన అంశాలను గుర్తుపట్టిన వ్యక్తి ప్రతి విషయంలో. ఫస్ట్ తెలంగాణ కోసం పోరాడిండు, దాని తర్వాత హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళ కోసం కూడా ఈ హ్యాస్ ఫైట్. నెక్స్ట్ ఆర్ఫన్స్, అంటే ఎవ్వరూ పట్టించుకోని సందర్భంలో అసలు ఫస్ట్ అనాథలు ఎందుకు అవుతున్నారు అన్న అంశం దగ్గర మొదలుపెట్టి, ఈవెన్ ఇఫ్ దే బికమ్ ఆర్ఫన్ ఆల్సో, వాట్ ఆర్ ద రైట్స్ దే హ్యావ్ అండర్ కాన్స్టిట్యూషన్, దానికోసం 2011 నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మొత్తం అంటే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ చిన్నపిల్లలని మేము చదువుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మొబిలైజ్ చేసి ఒక గవర్నమెంట్ లో కదలికను తీసుకురాగలిగింది. ఏం పెద్ద పెద్ద పార్టీలో ప్రజలో లేకపోతే ఎంపీలో ఎమ్మెల్యేలో వచ్చి చేసింది కాదు. అందరూ ఆశ్రమంలో పెరిగిన పిల్లలు, వేరే బయట ఉన్న ఆర్ఫన్ చిల్డ్రన్ తోటి అంత పెద్ద మూమెంట్ ని తీసుకురాగలిగిండు, క్వశ్చన్ చేయగలిగిండు. అంటే నువ్వు పట్టించుకొని ఆర్ఫన్ని ఎందుకు పట్టించుకుంటలేవు, పట్టించుకో, ఇది నీ బాధ్యత. యాజ్ అ స్టేట్ నువ్వు ఒక పేరెంట్ గా బిహేవ్ చేయాలి అన్న క్వశ్చన్ ఫస్ట్ నుంచి మాకుంది. మేము ఏది బియాండ్ లా చెయ్యమని అడగలేదు, చెయ్యమని అడుగుతలేము, చెయ్యమని అడగం కూడా. ఏది ఉన్నా విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లానే చెయ్యండి అని అడిగినాం. మేము చేసిన ఆ 10-15 సంవత్సరాల వర్క్ కారణంగానే తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సబ్ కమిటీ వేసింది, క్యాబినెట్ సబ్ కమిటీ. ఆర్ఫన్స్ కోసం ఆలోచిస్తాము, ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నది. కొత్త ప్రభుత్వం వచ్చినాక అది ఎక్కడ పోయిందో మాకు తెలీదు. ఆ మధ్యలోనే కోవిడ్ వచ్చింది. ఇంకా అవన్నీ జరగడం వల్ల మేము కూడా కొంచెం వెనకడుగేసినాం. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాం. అంటే దాన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయాలి, చేస్తేనే ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఉంది, తనకు అసలు ఎవ్వరు లేరు, ఇంకెవ్వరు లేరు అంటే లేరు. అమ్మ తెలీదు, నాన్న తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటే నాకన్నా అట్లీస్ట్ నేను ఎక్కడి నుంచి వచ్చినా మా పేరెంట్స్ ఎవ్వరు అన్నదన్నా నాకు తెలుసు. కానీ తనకు అది కూడా లేదు. ఇప్పుడు మొన్న రేషన్ కార్డుకు అప్లై చేసింది.
ఇవ్వము అని ఎంఆర్ఓ డైరెక్ట్ చెప్పేసినారు. మేమేం అడిగినాం, సరే అదే మీరు ఆన్ పేపర్ ఇవ్వండి, తర్వాత మేము ఏం చేయాలో చూస్తాం. ఇప్పుడు తనకి ఎవ్వరు లేరు, ఆల్రెడీ 18 years క్రాస్ అయినాయి. 18 years క్రాస్ అయితే హోమ్లో ఉండొద్దు, చదువు అయిపోయింది. ఓకే, తన తాతకి తగ్గట్టు తను చదువుకి తగ్గట్టు ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తుంది, చేసుకుంటుంది. కానీ ఎక్కడ ఉండాలి, ఫ్యామిలీ ఏది అంటే ఎవరు చూసుకోవాలి? అల్టిమేట్గా స్టేట్ రెస్పాన్సిబిలిటీ కదా. అంతే కదా. ఫస్ట్ నుంచి కూడా మా క్వశ్చన్ అది, ఇప్పుడు కూడా మేము దానికోసమే ఫైట్ చేస్తున్నాం. అంతే కదా. అక్కడి నుంచే మొదలైంది. మేము ఎవరము అన్న అంశం నుంచే మా ఫైట్ స్టార్ట్ అయింది. స్టిల్ వీఆర్ ఫైటింగ్ దట్. అదొక అంశం ఉంటే ఇప్పుడు ఆశ్రమంలో ప్రజెంట్ ఒక 120 members ఉన్నారు. ఇంతకు ముందు అక్క చెప్పినట్టు డోనర్స్ కూడా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు మంచి చేయబోయి మాకే మెడకు చుట్టుకుంటుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. భయం క్రియేట్ చేసి పెట్టారు. ఎన్ఐఏ పిలిచిందంటే మళ్ళీ 4-5 గంటలు కూర్చోబెడతారు. ఏం అడుగుతారు, ఏం చేస్తారు వాళ్ళు అంటే. ఇంకో విషయం మాకు అర్థమైన కాడికి, మేము ఆశ్రమంలో ఉన్న మాకు కూడా అందరికి నోటీసులు ఇచ్చారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా, మాకు అందరికి, పిల్లలకు కూడా ఇచ్చారు. యాజ్ అన్ అడ్వకేట్ నేను క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నేను ఆయన కౌన్సిల్ని నేను తీసుకోను అని. కానీ నేను చెయ్యలేదు. ఓకే, నేను కోఆపరేట్ చేస్తాను. మేము కూడా అందరం కోఆపరేట్ చేస్తాము. మేము ఇన్వెస్టిగేషన్కి అగేన్స్ట్గా పోతామని అడుగుతలేము. అసలు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి. మీరు పెట్టిన కేసు ఏంటిదో ఆ కేసుకి ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి, ప్రూవ్ చేసుకోండి. ఏమున్నా చూడండి, జ్యుడిషియరీ దాని డ్యూటీ అది చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. నిజంగానే ఒకవేళ తప్పు చేసి ఉండి అంత చెయ్యరాని నేరం చేసి భారతదేశం మొత్తం సెక్యూరిటీని ఏమంటారు ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ఏదైనా పని చేసి ఉంటే నిజంగానే జ్యుడిషియరీ శిక్షిస్తుంది. మేము దానికి కూడా అగేన్స్ట్గా పోతలేము. కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఇప్పుడు ఆయనని జైల్లో పెట్టి మానసికంగా శారీరకంగా హింసించడం అనేది నాట్ కరెక్ట్. ఆల్రెడీ 180 days అయ్యింది. 65-year-old ఆయనేమో దేశం దాటిపోయేటోడు కాదు, పోనీ ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ఇప్పుడు దాటిపోతే మళ్ళీ ఎక్కడ దొరకబట్టాలనో అనడానికి కూడా లేదు. సమాజంలో అందరి ముందు తిరిగే వ్యక్తే కాబట్టి ఏం చేసినా అది పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. ఆయన ఏం తెలియని వ్యక్తి కాదు, ఏది కాని వ్యక్తి కాదు కదా. కాబట్టి ఏం అడుగుతున్నాము అంటే, విత్ ఇన్ ద లా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ, వీఆర్ నాట్ అపోజింగ్ దట్. కానీ లా పేరుతోటి, మీకు ఒక చట్టం ఉందన్న పేరుతోటి, దాంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్న పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేది నాట్ కరెక్ట్. అంటే ఇంకో విషయం ఏమడగాలంటున్నా, యూఏపీఏ అంటేనే జనాలు భయపడుతున్నారు. ఫస్ట్ అసలు ఒక యాక్ట్ తెస్తున్నాం అంటే దాని గురించి అవగాహన కూడా జనాలలో తేవాలి. ఆ అవగాహన లేకపోతే కూడా ప్రజలకు అర్థం కాదు. అంటే నేను ఇది చేస్తే ఇది యూఏపీఏ కిందకి వస్తుందా అన్న విషయం అర్థమైతేనే కదా నేను చెయ్యాలన్నా చెయ్యొద్దా అన్న విషయం ఒకటి వస్తుంది. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే దేశద్రోహం అన్నట్టు. ఇప్పుడు అది రెండో విషయం. ఇంకొక రిక్వెస్ట్, మన ఛానల్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటిదంటే, ప్రజలందరికీ లా మీద ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది, కానీ ఇంకా అవగాహన రావాలి. ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అది ఏ రకమైన చట్టం కానీ ఫస్ట్ జనాలకి లా మీద ఒక అవేర్నెస్ కల్పించండి. కల్పించిన తర్వాత ఏం చేస్తామన్న తర్వాత విషయం అదొకటి. రెండోది, ఇంతకుముందు మీరు చెప్పినట్టు March 31 కల్లా ముక్త్ భారత్ అంటే అదే మావోయిస్ట్ ముక్త్ భారత్ అని అంత పబ్లిక్ గా పార్లమెంట్లో చెప్పినారు. అంటే ఇట్ ఈస్ అంతే కదా. అంటే అది అయిపోయినట్టు చెప్పినప్పుడు. అంటే మేము పర్సనల్ గా జైల్లో చూసింది ఏంటిదంటే, చాలా మంది ఇంకా ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, లాంగ్వేజ్ తెలియదు. ఒక అతను అయితే పాపం వాళ్ళ అమ్మ చనిపోయిందని ఈయనకు తెలిసింది. ఒక్క కాల్ ఉంటుంది వారంలో, 2 కాల్స్ ఉంటాయి. అనుకోకుండా ఆ చనిపోయిన సందర్భంలో ఈ కాల్ చేసినందుకు తెలిసింది. ఇప్పుడు ఆయన గురించి పట్టించుకునేటోళ్ళు లేరు కాబట్టి అక్కడెక్కడో ఛత్తీస్గఢ్. ఇప్పుడు నేను మా అమ్మ చనిపోయింది నేను వెళ్ళాలి అంటే పిటిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన కోసం పిటిషన్ పెట్టేటోళ్ళు లేరు. ఫస్ట్ పిటిషన్ పెట్టాలి అంటే అక్కడ ఆమె చనిపోయింది అని ధృవీకరించి పట్టుకొచ్చే ఒక మనిషి కావాలి. ఆ మనుషులు ఎవరు అక్కడ లేరు. ఆ అమ్మకున్నది ఒక్కడే కొడుకు, ఎవ్వరు లేరు. అంటే ఆమె కొడుకు ఉండి కూడా ఒక అనాథ శవం లెక్క అంత్యక్రియలు పూర్తయినాయి. అది చాలా బాధాకరం. అంటే నన్ను బాగా హర్ట్ చేసిన విషయం అన్నట్టు. అప్పుడు నేను ఇంకా బాగా ఆలోచించిన, ఇప్పుడు మావోయిస్టులు పెద్ద మావోయిస్టులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ అవి ఇవి ఏవేవో అంటున్నారు కదా, వాళ్ళందరూ వచ్చి జనాలలో బాగానే తిరుగుతున్నారు. వీళ్ళందరినీ జైల్లో పెట్టడానికి బేసిక్ రీజన్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంది. అంతే కదా, కమ్యూనికేషన్ ఉందన్న ఒకే ఒక అలిగేషన్ తోటి కదా. మరి వీళ్ళేం పాపం చేసినారని ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చినా చేసేది ఏముంటది? ఒక్కొక్కరు 4 years, 5 years, 10 years నుంచి జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మేము
ఈ కేసు అయ్యి మేము దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి అన్నీ తెలుసుకుంటుంటే మాకు అర్థమైన విషయం అంటే లా ఎలా వర్క్ చేస్తుంది, జ్యుడిషియరీ ఎలా వర్క్ అరెస్ట్ అయిన చేస్తుంది. వాళ్ళలో ఈ కమిటీ మెంబర్లని వాళ్ళు ఉండరు, వాళ్ళ కోసం కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళే ఉంటారు. అవును అది అవును కూడా వాస్తవం. మనకి ఇప్పుడు దీని అన్నట్టు చట్టం అనేది అసలు యూఏపీ అనేది ఒకటి ఉంది, అది మా మీద శిక్షలు వేస్తారు ఇట్లా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మాకు యాక్ట్ ఉందని ఒక ఐడియా ఉండుండొచ్చు మేము చదువుకునే రోజులలో, కానీ అసలు దీని సివియారిటీ ఇంత ఉంటది అనే విషయం కూడా మాకు ఇప్పుడు డాడీ అరెస్ట్ అయినాకనే మేము ఎవరమైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడే తెలుసు అంతే అంతే కదా. అందులో ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఆలోచించటం లేరు ఫస్ట్, అంటే వాళ్ళ కోసం ఫైట్ చేసే ఒక మనిషి లేరు కాబట్టి తెలంగాణ జైల్లో ఉన్నారు. సో చూద్దాం, తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది మీ బాధ్యత కూడా అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడుతున్న ఒక వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం అన్నది చాలా అన్యాయం. దట్టు మీకు ఉపయోగపడ్డ మనిషి ఆయన, మీకు ఉపయోగపడ్డ మనిషి మీరు గవర్నమెంట్లోకి వచ్చాక మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడని మీరు అవతలి మీ శత్రువుతో చేతులు కలిపి ఇట్లాంటి వ్యక్తులను లోపల ఉంచాలన్న ప్రయత్నం అనేది తప్పు. తక్షణమే వీళ్ళకి ముఖ్యమంత్రి గారు, భట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులంతా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి. పిల్లలకి ఆ ఆశ్రమాన్ని కాపాడండి, ఇన్నయ్య గారిని బయటకు వచ్చేలాగా మీ ప్రయత్నం మీరు చేయండి దయచేసి. ఇది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.